తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మన యొక్క అంశము దాదాపుగా సంవత్సరాంతములో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంశము కుటుంబము గురించినటువంటిది. శాంతి సమాధానముల పవిత్ర స్థలమైనటువంటి కుటుంబం గురించి, అనగా మన గృహము, మన కుటుంబం శాంతి సమాజాల యొక్క సమాధానం యొక్క స్థలంగా దీన్ని పరిగణిస్తూ మరి చేయబోయేటువంటి ధ్యానానికి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ప్రార్థన చేసుకున్నాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, కీర్తనీయుడ, మహిమాన్వితుడ మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నాయన ద్రాక్షవల్లి సారూప్యంలో ఎలా మీరు వ్యవసాయకులే కాకుండా సర్వ మానవాళి యొక్క జనకుడిగా ప్రభా మీ యొక్క పాత్ర నిర్వహించి వాగ్దానం ఇచ్చారో, నీలో మేము ఎలా ఎదిగి ఫలించాలో అనేటటువంటి ఆహ్వానం మీరు ఎలా ఇచ్చారో దాన్ని పురస్కరించుకొని నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఈ పరిశుద్ధ వారంలో కూడా మాతో ఉండండి. నీ స్వరాన్ని, నీ సందేశాన్ని మాకు అనుగ్రహించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, ఇది సంవత్సరాంతపు విశ్రాంతి దినంగా దీన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈ కాలమాన పట్టికలో కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఎందుకు చివరిలో ఉంచుతారని నాకు అర్థం కాదు. కానీ ఈ క్రైస్తవ కుటుంబాన్ని బహుశా నేను అనుకోవడం, దేవునికి కృతజ్ఞత చెల్లించేదానికి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ సంవత్సరాంతంలో ఈ కుటుంబం యొక్క అంశం ఉందని నేను నమ్ముతున్నాను. నిజంగానే సంవత్సరం అంతా మన కుటుంబాన్ని కాచి కాపాడిన దేవునికి నిండు కృతజ్ఞతలు మనం చెల్లించుకుంటూ ఉన్నాం. తత్సంబంధమైనటువంటి ఆ సందర్భంలో శాంతి సమాధానములకు నెలవైనటువంటి గృహము మన కుటుంబం అంటున్నారు. శాంతి సమాధానాలు కలిగి ఉండే పవిత్ర స్థలము మన కుటుంబం అని చెప్పారు. పెద్ద మాటలు ఇవి. ఎందుకంటే ఏదో పొరపాటు లేకుండా మన కుటుంబాలు ఉండవు. భూమి మీద ఏ కుటుంబం కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాదు, సంపూర్ణ కుటుంబము కాదు. మనకి ఇవ్వబడినటువంటి అనేక పాఠాల్లో ముఖ్యంగా ఆదికాండం 50వ అధ్యాయము, నిజానికి ఆదికాండం 33వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం, వెరీ పాపులర్ అనాలజీ, ఉపమానము. తప్పిపోయిన కుమారుడు అంటారు, నేనైతే తిరిగి వచ్చిన కుమారుడు అనే ఆలోచనలో నేను ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ రెండిట్లో తిరిగి వచ్చిన యాక్టివిటీ ఈజ్ మోర్ గ్రేషియస్ యాక్టివిటీ. అది మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు నాట ఒక చమత్కారం ఏంటంటే, ఈ కుటుంబం అనేది ఒక భవసాగరం, దీన్ని ఈదటం అనేది చాలా కష్టమని సహజంగా చెప్తారు పెద్దలు. కరెక్టే, కానీ అది దేనికి నెగిటివ్గా వచ్చింది. అది భవసాగరం అంటే ఏంటంటే, నేను ఈదలేనటువంటి ఒక అసాధ్యమైన దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. కానీ దాని నుంచి మనం ఇంకొక ఆలోచన చేయాల్సింది ఏంటంటే, భవసాగరమే కానీ ఈదగలిగే శక్తి దేవుడు ఇవ్వాలి అని ఆయన్ని మనం అర్థించేటటువంటి అవకాశం ఇది, అందిపుచ్చుకోవాలి మనం. ఇది వీ నీడ్ టు సీక్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ఇంటర్వెన్షన్ enabling us to swim out of this great ocean, if at all you want to see it as a ocean, which I don't like it. సముద్రంగా తీసుకొని నేను, ఇట్స్ అన్ యాక్టివిటీ. ఇందులో చాలా ఒక కోపాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి, ఉగ్రతలు ఉంటాయి. వీటితో పాటు ప్రేమ ఉంది ఇందులో లాలన ఉన్నది, ఇందులో మనకు కావలసినటువంటి క్షమాపణ ఉన్నది,
ఈ ఈ సత్సంబంధాల యొక్క నెలవే ఈ కుటుంబంగా దీన్ని మనం ఆహ్వానించాలి, ఆస్వాదించాలి, అందులో జీవించాలి. తనాఖ్ అంటే పాత నిబంధనని, మనం పాత నిబంధన అంటున్నాం, వాళ్ళ కోపం వస్తుందని చాలాసార్లు చెప్పాను నేను. ఇది యూదుల గ్రంథం తనాఖ్. అందులో ముఖ్యంగా ఆదికాండం గ్రంథం ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. ఇది ఒక కుటుంబం గురించి మనం తెలుసుకోవాలంటే there are a lot of examples, models in the old again Tanakh. దేవుడే ఈ యొక్క కుటుంబాన్ని ఆయన నిర్వహించాడు. ఈ కుటుంబాన్ని ఆయన రూపొందించాడు. ఆయన హీ డిజైన్డ్ అండ్ ఆర్డైన్డ్ అండ్ దెన్ హీ ఎనేబుల్డ్ ది ఫ్యామిలీ టు లివ్ యాజ్ ఎ యూనిట్, యాజ్ హిజ్ ఓన్ యూనిట్, గాడ్స్ యూనిట్. ఇది మనం గమనించాలి. ఇందులో కమ్యూనిటేరియన్ లైఫ్ అంటే సమాజపరమైన జీవితం ఉంది. ఇందులో భావోద్రేకాలు వెలిబుచ్చుకునే అవకాశం ఉంది. ఇందులో పరస్పర ఆధారితం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేటటువంటి ఒక జీవన విధానం ఉంది ఇందులో. ఇది అల్టిమేట్గా ఈ కుటుంబం అనేది ఏంటంటే, కొంతమంది చెప్తారు ఇదో పెద్ద ప్లే గ్రౌండ్ అని. ఐ డోంట్ ఈవెన్ సీ దట్ ప్లే గ్రౌండ్, ఒకరినొకరు ఓడించుకునేదాన్ని. ఇక్కడ ఓడించడం కాదు, యావత్ ఫ్యామిలీ కలిసి గెలవడానికి మనం చేసేటటువంటి ఒక యూనిటీతో కూడినటువంటి ఒక ప్రక్రియగా దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే నెగిటివ్గా తీసుకునే కొలది లైఫ్ అంతా నెగిటివ్గానే ఉండిపోద్ది. పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే యూ విల్ బి బిల్డింగ్ అండ్ రీబిల్డింగ్ అండ్ అగైన్ టు మేక్ ఇట్ యాజ్ వన్ యూనిట్. ఈ కుటుంబంలో కమ్యూనిటీ ఉన్నదని చెప్పాం కాబట్టి ఇందులో మనము సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నాం. కుటుంబం ద్వారా రాబోయే తరాలకు గొప్ప సాంప్రదాయాలు అందించారు మానవులు, మరి గొప్ప సంస్కారాన్ని అందించారు, అంటే సంస్కృతిని మనకిచ్చారు, గొప్ప చరిత్రను మనకిచ్చారు, గొప్ప పరంపరను మనకిచ్చారు. ఎన్ని చక్కటి అలవాట్లు, సదలవాట్లు మనకి రాబోయే తరాల తర్వాత మానవ జాతి. మనకి చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు 1924లో వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వితే సింధు లోయలో ఉన్న హరప్ప మొహంజదారోలో సింధు నాగరికతను తీశారని చెప్పారు. కరెక్టే, అంటే అప్పుడే మనకు తెలిసింది అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సింధు లోయలో కుటుంబాలుగా జీవించారనేది గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. అది ఉత్తుత నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కుటుంబాల నుంచి వచ్చింది. నాగరికత అనేటటువంటిది సంస్కారం అందులోంచి వచ్చింది, సాంప్రదాయం అందులోంచి వచ్చింది, సంస్కృతి అందులోంచి వచ్చింది, ఒక చరిత్ర అందులో నుంచి వచ్చిందని మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, కుటుంబము అనేటువంటిది నా మొదటి ఆలోచన ఏంటంటే ఇదొక మన భావోద్రేకాలను మనం వెలిబుచ్చుకునే స్థలం. ఇది ఏదో ముచ్చుగా ఒక మూల దూరుకొని కూర్చొని అది కుటుంబం అవ్వదు, అది సాలిటరీ లైఫ్ అవుతుంది. కుటుంబంలో ఇద్దరం ఉన్నామంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లు కొడుతున్నాం మనం. ఒక చేతితో మనం ఏం శబ్దాలు ప్రొడ్యూస్ చేయలేము మనం. ఎట్ ది సేమ్ టైం మనము ఈ కుటుంబాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ సంభాషణ, భాషణ, తర్వాత ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు వెలిబుచ్చుకోవడాలు, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకోవడాలు, ఒకళ్ళ ఉద్రేకాలు ఒకళ్ళు తెలియజెప్పుకోవడాలు, వీటన్నిటితో పాటు ఇదొక మన భావాలని మన యొక్క ఆలోచనలను వెలిబుచ్చుకునేటటువంటి స్థలం. టు షేర్ అవర్ వ్యూస్, అవర్ థాట్స్, అవర్ విజన్స్, అవర్ ఆస్పిరేషన్స్ ఆల్సో. ఇక్కడే కొన్ని క్షమాపణలు కూడా మనం చూస్తాం. మనం ఒకళ్ళనొకళ్ళు మనం పొరపచ్చాలన్నింటినీ కూడా మనం పక్కకు తోసేసి సమాధాన పడే స్థలం కూడా ఇది కుటుంబం. ఇది మనకు ఇందాక చెప్పినట్లు ఈ పాత నిబంధన అనబడే తనాఖ్ అనే దాంట్లో చూస్తే రెండు చాలా పెద్ద మ్యాగ్నిఫైడ్ మోడల్స్ కనబడతాయి మనకి. ఇక్కడ గొప్ప మాదిరులు కనబడుతున్నాయి. మొదటిది ఆదికాండం 33వ అధ్యాయం 34 చూస్తే ఏ గ్రేట్ పర్సనాలిటీ ఏ కెన్ బి సీన్ హియర్. 33 మనం యాకోబు యొక్క జీవితం అంతా అక్కడ ఒక పరచినట్లుగా కనబడేటువంటి అతని జీవితాన్ని బహుశా నేను అనుకుంటాను ఈ ఆదికాండంలో ఇతని జీవితానికి ఇచ్చినంతటి గొప్ప స్థలం వేరే వాళ్ళకి దొరకలేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే ఇతడు వెళ్ళేటప్పుడు ప్రయాణం గురించి వర్ణించారు. అది
అతనికి స్వప్నంలో ఒక నిచ్చెన మీద దూతలు పైకి ఎక్కడం దిగటం అనేది ఇట్స్ ఆల్ దేర్. బేతేల్ అనే స్థలం, ఇది బేతేల్ దేవుని యొక్క నివాసము అనేటటువంటిది. మరలా తిరిగి అతను 14 ఏళ్ళు 7 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు వాళ్ళ మామగారి దగ్గర పనిచేసి తిరిగి వచ్చే దారిలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాజడీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్. దెర్ వర్ ఫియర్స్, భయాలు ఉన్నాయి ఆయనకి. ఈ భయాల్లో ఒకటైనటువంటిది ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత ఇంకా నాకు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న భయంతోనే నేను పారిపోయి వచ్చాను, 14 ఏళ్ళు ఇక్కడ గడిపాను. ఎస్, ఐ హ్యావ్ గాట్ వైవ్స్, ఐ హ్యావ్ గాట్ మెయిడ్ సర్వెంట్స్ అండ్ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, పశువులు అన్నీ సంపాదించాను. కానీ ఇంకేదో ప్రాబ్లం ఉంది. ఏంటంటే తెలుస్తుంది అతనికి ఎక్కడో అన్న నా మీద ఇంకా కష్టంగా ఉన్నాడేమో అనేటటువంటి భయంతో తన యొక్క బృందాలన్నింటినీ 3గా విభజించి పంపిస్తాడు. ముందు నీ దాసుడు వెనకాల వస్తున్నాడు, ప్రభువా అని సాష్టాంగ నమస్కారం. ఎంత దిగిపోయాడు పాపం చూడండి. యుక్తి వల్ల అతను కింద పడిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు కానీ అతను ఊహించినట్టుగా లేదు, కాంట్రాడిక్టరీ ఆలోచన అతనికి తెలియకుండా జరిగినటువంటిది. ఏంటంటే ఏశావు అనేవాడి పెద్ద మనసు, విశాల హృదయం, అన్నతనాన్ని జ్యేష్ఠుడిగానే వ్యవహరించాడు అతను. అందులో కుయుక్తి లేదు. 7 మార్లు అతను ముందు సాష్టాంగపడ్డాడంట సొంత సహోదరుడి ముందు. అప్పుడు ఏశావు ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి వచ్చినటువంటి అతని యాకోబును చూసి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు కార్చిరి. ఇక నాకు సంతోషం ఏంటంటే ఒకళ్ళే కన్నీరు కాలిస్తే ఒకడు దయతో ఒకడు యుక్తితో ఉన్నారనుకుంటాను నేను ఇంకా. కానీ ఇద్దరు కన్నీరు కార్చారంటే దే బ్రోక్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం అనేది సర్టన్లీ హియర్ వీ హ్యావ్ సీన్ ఏ ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. బోత్ ఆర్ బ్లడ్ బ్రదర్స్. ఒక ఉదరం నుంచి బయటకు వచ్చారు కాబట్టి సహా ఉదరులు, మంచి నిర్వచనం ఇది వాళ్ళిద్దరిది. అక్కడ మనం 2 ఎమోషన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ద టీయర్స్ ఆఫ్ బోత్ బ్రదర్స్ ది మెల్ట్ టుగెదర్. మరి అదంతా అయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్షమించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కుమారులు దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని అంటున్నాడు యాకోబు వాళ్ళ అన్న అయినటువంటి ఏశావుని. మ్యాటర్ ఆఫ్ జస్ట్ లెస్ దాన్ 1 minute ముందు పుట్టినటువంటి వాడిని ఆ రోజు ఈయన మోసం చేయకుండా ఉంటే 14 సంవత్సరాలు గడిచేది కాదు ఇక్కడ లైఫ్. బట్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. రెండవది మనం తనాకులో ఏం చూస్తున్నామంటే ఆదికాండం 50వ అధ్యాయంలో చూసినటువంటిది ఇంకో గ్రేట్ స్టోరీ ఆఫ్ ఫర్గివ్నెస్ చూస్తాం. తమ్ముడిని తీసుకెళ్ళారు, అదంతా తెలుసు మనకి. లాంగ్ స్టోరీ, ఏ లాంగ్ రోబ్ ఆఫ్ జోసెఫ్, రంగురంగుల అంగి. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు పిల్లలు బోళతనం మీద వాళ్ళు చాలా విషయాలు చెప్పేసుకుంటారు ముందే. ఈయనకు వచ్చిన కళ్ళన్నీ చెప్పాడు, వాళ్ళకి అసూయ కలుగు చేసుకున్నాడు. రారాని సంగతి చూస్తామన్నారు, తీసుకెళ్ళి బావిలో పడేశారు. జాలిపడ్డారు, కొంచెం అన్నా జాలిపడ్డారు అక్కడ చంపకుండా. ఏమవుతాడో తమ్ముడు అనే జాలి లేదు, దయలేదు తర్వాత. బట్ దెన్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్, ఈ యోసేపు ఎక్కడెక్కడికో ఫ్లోట్ అయి చివరికి ఆయన ఈ చెరసాల అనుభవం అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎక్కడ కలిశారంటే హీ వాజ్ సెటిల్డ్ ఎట్ ది హయ్యెస్ట్ సీట్ బిఫోర్ కింగ్ ఫరో. ఆయన దగ్గర దొరికాడు. వీళ్ళ కరువులు అన్నలు అడుక్కోవడానికి వెళ్ళినట్టు చేతులు తెరుచుకొని వెళ్ళారు, గోని సంచులు తీసుకొని వెళ్ళారు, దేహి అని వెళ్ళారు అక్కడికి. అక్కడేమైందంటే తను ఏ కళ అయితే చూశాడో చిన్నవాడు, తన ముందు అన్నలందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇదే కదా ఆ కళ నెరవేరింది. అక్కడ దేవుడు ఎనేబుల్డ్ హిమ్ టు మెటీరియలైజ్ హిజ్ డ్రీమ్. ప్రాబబ్లీ ఐ వుడ్ సే హీ డిడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్. దేవుని యొక్క ఆ సంకల్పంలో ఇతను నుంచునుంటే వాళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసే దగ్గర అక్కడొకటి ఏం జరిగిందంటే 50వ అధ్యాయం మనం చూస్తే ఈ ఆదికాండం తన సహోదరులను చూసినప్పుడు మొట్టమొదటిసారి ఆయన తన బెన్యామీను సొంత తమ్ముడిని చూసిన తర్వాత అతను ఆగలేక, దుఃఖంలో ఆగలేక అతని మీద పడి ఏడ్చెను అని ఉంటుంది. హిజ్ ఓన్ బ్రదర్. కానీ అందులో ఏం పార్షాలిటీ లేదు. తర్వాత మళ్ళీ మనం చూస్తాము వాళ్ళ అన్నలందరి ముందు కూడా కూర్చొని వాళ్ళందరూ నేనేనయ్యా, జోసెఫ్నయ్యా అని పక్క గదిలోకి వెళ్ళిపోయి ఓ రాజు తన ప్రజల ముందు చూపించకూడని భావాలని అక్కడ
వెలుగెక్కుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తర్వాత ఇంకా ఆపుకోలేక వాళ్ళ అన్నల మెడల మీద పడి ఆయన ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. గమనించారో లేదో, వాళ్ళ అన్నలు ఎవరు ఏడవలేదు. ఇందాక చెప్పాను నేను, ఇద్దరు ఏడిస్తే నమ్మేవాడిని నేను. ఇంకా ఏడవలేదంటే వాళ్ళ మైండ్లో వీడేందిరా ఇంత అయిపోయాడు అన్నట్టు ఆలోచన చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్లేస్ వేర్ బ్రదర్స్ కుడ్ మీట్ ఈచ్ అదర్ అండ్ ఏ ఫ్యామిలీ హ్యాస్ బీన్ పోర్ట్రేట్ దేర్. ఆ చిత్రం కనబడతా ఉంది. వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ ఏడ్పులోను, వాళ్ళ కన్నీటిలోను ఒక కుటుంబం యొక్క ఆ నాటకీయతను, వాళ్ళు జీవించినటువంటి ఆ జీవనం బయటకు వచ్చింది అక్కడికి. ఫ్రెండ్స్, ఈ రెండు మోడల్స్ని మనం చూడాలి అక్కడ. యాకోబు తన స్వజనంతో తను వెళుతూ ఉన్నప్పుడు దారిలో షెకెం అనే చోట ఆయన ఆగినప్పుడు మరి తన యొక్క కుమారులందరూ కూడాను బయటికి వెళ్ళారు క్యాటిల్ని తీసుకొని. దీనా సుందరవతి అనే తన కుమారిని అక్కడ ఉన్నటువంటి ఆ రాజు గారి కుమారుడు మోహించి ఆ అమ్మాయిని సెడ్యూస్ చేశాడనేటువంటి కోపంతో అన్నలు వచ్చి వాళ్ళు మొత్తం దగ్ధం చేసి అవతల పడేశారు, రక్తాన్ని అక్కడ కార్చారు. యునో ద మీనింగ్ ఆఫ్ షెకెం హీబ్రూ భాషలో బలమైన భుజము కలిపితే ఏమైందంటే వాళ్ళు దే బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. షెకెం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే యాకోబుకి ఇన్ని భుజాలు కలిసినటువంటి గొప్ప బలమైనటువంటి శక్తి యాకోబు చుట్టూ ఆవరించడం. దట్ బికమ్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆఫ్ ఇజ్రాయెల్ అంటిల్ నౌ. ప్రైజ్ ద లార్డ్. కుటుంబం అన్నప్పుడు ఉద్రేకం ఉంది, కానీ కుటుంబంలో సహించేది ఉంది, కుటుంబంలో త్యాగం ఉంది, కుటుంబంలో మనం ఒకళ్ళొకళ్ళు సంబంధింప చేసుకోవడం ఉంది. వీ బిలాంగ్ టు ఈచ్ అదర్ అని బాధ్యత కూడా ఉంది ఇక్కడ. ఈ బాధ్యత తన చెల్లిని మేము కాపు కాసుకునే విధానంలో ఒక భుజాన్ని కట్టుకొని వాళ్ళు దే షోల్డర్డ్ టుగెదర్ అండ్ దే డిఫీటెడ్ ది పీపుల్ అండ్ షెడ్ ద బ్లడ్ ఆఫ్ ది లోకల్స్ దేర్. జాషువా దగ్గరికి వచ్చేటప్పటికి పాత నిబంధనలో మళ్ళా 24వ అధ్యాయం వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇటు ఎబాలు కొండ ఇటు గెరిజీము కొండ మధ్యలో ఉన్న బెరాకే ఆశీర్వాదపు లోయ. అక్కడ పెద్ద స్పీచ్ ఇస్తున్నాడు యెహోషువ గారు. అంతా ఇచ్చాక ఏమంటున్నాడంటే, ఇక నేను అలసిపోయానయ్యా మిమ్మల్ని నడిపించి ఈ యొర్దాను దాటించాను, ఇక మీరెవరినన్నా సేవించండి, నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును అంటే నా కుటుంబము యెహోవానే సేవించదము అని అన్నాడు. ఎ గ్రేట్ టెస్టిమనీ అండ్ ఏ గ్రేట్ మోడల్ ఆఫ్ లైఫ్ని యెహోషువ చూపించడం అనేది చాలా గొప్ప విషయం అక్కడ. ఇది ఇలా ఉండగా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ తనాక్ లేక మన పాత నిబంధనలో దావీదు ఫ్యామిలీ ఓ పక్కనేమో ఏ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ హీ హ్యాస్ ఎంజాయిడ్. కుటుంబంలోనేమో దెర్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఒక ఐడెంటిటీ. వాళ్ళు ఎంత దాచుకున్నామన్న దాగనటువంటిది చరిత్రలో బయటపడిపోయింది అక్కడ. ఓ పక్కనేమో దావీదు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడిన అంటున్నాడు దేవుణ్ణి. నువ్వు చేయకపోతే నేను తెత్తయ్యేవాడిని కాదయ్యా అని హ్యూమిలిటీ చూపించాడు. ఇంకో పక్కన అతను హీ స్లిప్డ్ హిమ్సెల్ఫ్. అతను దురదృష్టమైనటువంటి కార్యములో నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు ఆ బాకు తెగినట్టుగా అతని లైఫ్లో దించబడినటువంటి వాడుగా సిగ్గు అవమానంతో అతను ఆ దేవా నీ కృప చొప్పున కరుణించు అని బూడిద రాసుకొని గోని పట్టాలు కట్టుకొని ఆయన చేసినటువంటిది మనం చూసాం. అంత పెద్ద రాజు చక్రవర్తి అయ్యాడు, 2 రాజ్యాలను కలుపుకున్నాడు. యూదా రాజ్యాన్ని ఆయన ఇశ్రాయేల్ రాజ్యాన్ని కలిపాడు. కానీ ఏమి లాభం? అక్కడ జరిగినటువంటి విషయం, దేర్ హ్యాస్ బీన్ a picture of a disturbed family within the portals of the palace. ఏంటంటే అది తన కుమారులలో ఒకడైన అమ్నోను అనేవాడు, వానికి ఎందుకు ఈ చెడ్డ ఆలోచన వచ్చిందో తెలియదు. తన స్టెప్ సిస్టర్ అయినటువంటి చెల్లెలే పిలుస్తాడు, చెల్లి అని పిలుస్తాడు, ఆమె అన్న అని పిలిచింది. సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉంటుంది. తామారు అనే అమ్మాయిని మోహించి ఆ చెల్లిని ఇంటికి పిలిపించుకొని అతను ఆమెని సెడ్యూస్ చేసిన విధానంలో చాలా చెడ్డ కార్యం ఆ ప్యాలెస్లో జరిగినప్పుడు దాన్ని క్షమించలేక అబ్షాలోము నెమ్మదిగా చెల్లిని ఓదార్చాడు. కానీ
ఆ కక్ష మనసులో పెట్టుకొని అతను అన్ఫార్చునేట్లీ హీ రిమైన్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎన్ ఎనిమీ టు హిజ్ ఓన్ ఫాదర్ డేవిడ్. ఎందుకు? అమ్నోన్ను చంపేసినందుకు ఆ కక్ష మనసులో పెట్టుకున్నాడు. అబ్షాలోము దావీదు ఎన్నటి కలవలేకపోయారు. హీ వాజ్ ద వెరీ వర్దీ సక్సెసర్ టు డేవిడ్. యాక్చువల్లీ అన్నీ బాగా జరిగితే అయి ఉండేవాడేమో. ఇప్పటికీ అబ్షాలోము సమాధి అనేది ఒకటి చూపిస్తారు మనకు, నేను దాన్ని చూశాను. వ్యాలీ పక్కనే ఉంటుంది అది అక్కడ. ఎనీవే అది అట్లా జరుగుతూ ఉంది. దురదృష్టం నాన్న అది. నూతన నిబంధనకు వచ్చే ముందు చిన్న రెండవ ఆలోచన, ఇదంతా మోడల్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని మనం చూడగలిగాం మన యొక్క గ్రంథంలో. దావీదు కీర్తన 128కి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అక్కడ చూపిస్తున్నాడు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ, అంటే ఆ కుటుంబము, ఆ సభ్యులందరూ ధన్యులని చెప్తా ఉన్నాడు ఆయన. అందులో ఎన్నెన్నో చెప్పాడు. రోల్స్ ఆఫ్ ది వైఫ్, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె అనేది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. గ్రేట్ అండ్ గ్రాండ్ ఇమేజరీ సారూప్యాన్ని ఆయన అక్కడ చూపించడం జరిగింది. ఆయన నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట, నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవని పెద్ద పెద్ద మాటలు. ప్రియ స్నేహితులారా, ద్రాక్ష వల్లి ఒలివ మొక్కలు ఇవి గ్రేట్ మోడల్స్ ఆఫ్ ఫుల్లర్ లైఫ్ ఇన్ ది స్క్రిప్చర్, హోలీ స్క్రిప్చర్. దేవుని యొక్క సన్నిధికి ఇవి నమూనాలుగా కనబడుతున్నాయి. దేవుని సన్నిధికి ఇందాక షెకెం గురించి మాట్లాడాము, షకీనా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కబోదు అనే పదాలను వింటున్నాం. అవేంటంటే దేవుని యొక్క ఉనికిని సూచించేటటువంటి పెద్ద పెద్ద పదాలు అవన్నీ కూడాను. అదేంటంటే దేవుని సన్నిధి, షకీనా మేఘము వాళ్ళని వెంబడించిందంట ఇశ్రాయేలీల్ని. అలా కుటుంబము అనేది ఎప్పుడు కూడా నీవు అక్కడక్కడక్కడ తిరిగి చివరికి నీ గృహానికి రాత్రికి చేరేటప్పటికి దేవుని సన్నిధికి చేరుకుంటున్నావు, నువ్వు నెమ్మదితనానికి చేరుకుంటున్నావు, సమాధానానికి చేరుకుంటున్నావు. యూ డోంట్ రిసీవ్ ఎనీ స్ట్రగుల్ అండ్ డిఫికల్టీ ఇన్ ద హౌస్. యూ ఆర్ కమింగ్ బ్యాక్, యూ ఫీల్ ఎట్ హోమ్ అంటున్నాం మనం, నాట్ ఎట్ హౌస్ అని. ఎందుకంటే గృహానికి రాగానే సేద తీరేటటువంటి ఒక స్థలంగా నువ్వు తీసుకుంటున్నావు. దిస్ ఈస్ ఏ ప్లేస్ వేర్ లైఫ్ ఫ్లోస్ మ్యూచువల్లీ టు అండ్ ఫ్రో, మ్యూచువల్ ఫ్లో ఆఫ్ ఎమోషన్స్, అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ ఆఫ్ డిపెండబిలిటీ. ఇక్కడ ఆధారపడగలిగేటటువంటి ఒక ఇల్లు ఉంది నాకు, నా భార్య, నా పిల్లలు అంతా. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ న్యూ లవ్ దట్ స్ప్రౌట్స్. ఎప్పటికప్పుడే ఒక నూతన చిగురులాగా గృహంలో కొత్త ఆశలు, కొత్త తలంపులు, కొత్త ప్రార్థనలు, కొత్త ఆశీర్వాదాలు ఈ గృహంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ద్రాక్షవల్లిని ఎలా మనం గమనిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నేనే వ్యవసాయకుడు అనే ఇమేజరీలో ఒక భాగం అయితే, సారూప్యంలో మరొకటి ఏంటంటే నీ తండ్రిని నేను. మీరు నా దగ్గరికి వచ్చేయాలి, ఏ రోజుకి ఆ రోజు నాపై ఆధారపడండి, నా నుంచి కొత్త జీవితాన్ని మీరు పొందుకోండి, జీవాన్ని పొందుకోండి. నూతన నిబంధన వచ్చేటప్పటికి దీనిలో మనం ఎన్నో చూస్తాం. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ గాస్పెల్స్. మనం హోలీ ఫ్యామిలీ అనగానే యోసేపు, మేరీ, యేసువారు అనుకుంటున్నాం. అది కరెక్టే, కాదంటలేదు. కానీ నా దృష్టికి వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ ఆఫ్ ఫ్యామిలీస్ స్టాండ్స్ ఫస్ట్. లూకా సువార్త ప్రారంభమే ఈ కుటుంబంతో ప్రారంభమవుతుంది. ఏంటంటే జకరియా, ఎలిజబెత్ అండ్ యోహాను. జకరియా, జకర్ అంటే అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. ఎలిజాబెత్ దేవుడు తృప్తిపరచను. యోహాన్, యాహ్యా అంటే అర్థం ఏంటంటే దేవుడు కరుణించను. చక్కటి పేర్లు వాళ్ళకి. జకరియా ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో పేరు పెట్టి పిలిచాడు దేవుడు. జకరియా పేరు పెట్టి పిలవడం అనేది చాలా గ్రేట్. ఎంతమందిని పిలిచాడు బైబిల్లో? మోషేని పిలిచాడు దేవుడు. అబ్రాహాం పేరు మార్చాడు, అబ్రాహాం నుంచి అబ్రహాంకు మార్చాడు. యాకోబు అని ఆయన పిలిచాడు. ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు ఆయన, జకరియా నీ ప్రార్థన వినబడినది. మళ్ళీ చోట ఏముంటుందంటే లూకాసు వార్త 1:13, 1:67 అతను పరిశుద్ధాత్మ పూర్ణుడై అనే మాట ఉంటుంది. హి వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. 2 నీతిమంతుడు అతను. పేరేంటి, మన ఎలిజబెత్. ఆమె మరియమ్మను చూడగానే ఆమె బయటికి పరిగెత్తుకొచ్చింది తన ఇంటి ముందున, పరిశుద్ధాత్మతో నిండినదై.
స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవని గొప్ప ప్రవచనాన్ని చెప్తా ఉందామె. యోహాను సువార్త 1:33 ఆత్మ పూర్ణుడై సాక్ష్యం చెప్తా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుని చూపిస్తే, ఇదిగో దేవుని గొర్రెపిల్లాన్ని సూచించిన వాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ పౌరము వలె ఆయన మీద దిగి రావడాన్ని నా కళ్ళతో చూశాను. ఎవరైతే చూస్తారంటే పరిశుద్ధాత్మ నింపబడిన వాడుగా చూశాడు ఆయన. ఇది ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ హూ లివ్డ్ విత్ ప్యూరిటీ, హూ లివ్డ్ విత్ హ్యూమిలిటీ. వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. వాళ్ళు ఒక నీతి కలిగిన జీవితం జీవించారు. ఒక విశ్వాసం కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవించినటువంటి కుటుంబము మనం చూస్తున్నాం. ఏ హోలీ ఫ్యామిలీ టు మై అండర్స్టాండింగ్. ఒక ప్రార్థనాపరమైనటువంటి పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన కుటుంబాన్ని అక్కడ చూస్తున్నాం మనం. ఉద్రేకాలు లేవు అక్కడ. టోటలీ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేత మౌల్డ్ చేయబడినటువంటి సభ్యులుగా ఈ కుటుంబంలో మనం చూస్తున్నాం. మనం నెమ్మదితనం వాళ్ళలో చూస్తున్నాం. మనం దర్శనాలు ఉన్నాయి వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి. యోహాన్ అయితే తను తాను పూర్తిగా తగ్గించుకొని ఆయన హెచ్చింపబడవలను అంటున్నాడు. ఆయన చివరికి అంటున్నాడు, ఆయన నేను నిన్నెలతోనే మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం. అంటే హీ ఆల్వేస్ సా సమ్వన్ హూ ఈస్ కమింగ్ బిహైండ్ మీ ఈజ్ గ్రేటర్ దాన్ మీ. హ్యూమిలిటీ, ఆత్మ సాక్ష్యం ఆయన ఇవ్వగలిగే స్థితిలో ఈ కుటుంబాన్ని ముగ్గురిని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా జీవించిన కుటుంబంగా కనబడుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే లాయల్టీ అండ్ ఒబీడియన్స్ బిఫోర్ గాడ్. దేవుని యందు వాళ్ళు చూపినటువంటి గొప్ప వినయ జీవితాన్ని చూస్తున్నాం. న్యూ టెస్ట్మెంట్లో ది అనదర్ మోడల్ ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ ప్యారబల్. ఒక ఉపమానం ద్వారా వస్తుంది. అదేంటంటే ఒక తండ్రి, 2 కొడుకులు. తల్లి లేకపోవడం అనేది దురదృష్టం. ఎందుకో మరి ఈ ఉపమానంలో యేసువారు తల్లి గురించిన ప్రస్తావన తేలేదు. నేను అనుకుంటా తల్లి లేకపోవడం అనేది కుటుంబంలో ఒక లోపం అని కనబడతా ఉంది అక్కడ. ఎందుకంటే విచ్చలవిడిగా పెరిగాడేమో ఒకవేళ చిన్న కొడుకు తల్లి లేనితనం మీద అనేది కనబడతా ఉంది. కాబట్టి తల్లి ఉండటం అనేది కుటుంబానికి ఒక డిసిప్లిన్ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. వీడు వెళ్ళిపోవడం చూసాం మనం. అక్కడ పశ్చాత్తాపడ్డాడు పందుల దగ్గర. అతను చివరికి ఏమీ లేని తను లేమిలో, అయ్యో నా తండ్రి దగ్గరికి పోతే ఎంతోమంది పనివారు అక్కడ ఉన్నారు, నేను కూడా పనివారిలో ఒకటిగా చేరి అని తండ్రిని క్షమించమని ప్రాధేయపడతాను అనుకొని వాడు తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. ద ప్యారబుల్ ఆఫ్ సన్ హూ ఈజ్ రిటర్న్ బ్యాక్. తిరిగి వచ్చినటువంటి కుమారుడిని మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ ఏం పదాలు వాడుతున్నారంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ షూబ్ అనే హిబ్రూ పదం మనకు కనబడుతుంది. అంటే ఇది గ్రీకులో రాశారు, కానీ ఒరిజినల్ వర్డ్స్ పశ్చాత్తాపానికి ఏంటంటే తాను 17వ వచనం 15వ అధ్యాయంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు, షూబ్ అంటే అతనికి మారు మనసు వచ్చినప్పుడు. ఇంకో రకంగా చెప్పాలంటే అతనికి మెడికల్ టర్మ్లో అతనికి స్పృహ వచ్చినప్పుడు. కొన్నిసార్లు పడిపోతాం కదా, పడిపోయినప్పుడు కానీ స్పృహ వచ్చినప్పుడు, మెలకువ వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటున్నాడు, నేను ఎక్కడున్నాను అసలు, ఇప్పుడు ఎక్కడ ఉండవలసిన వాడిని, నేను ఎక్కడ ఉంటున్నాను ఇక్కడ అని తన రియాలిటీని తెలుసుకున్నవాడుగా ఆయన తండ్రి దగ్గరికి వస్తాను ఇతను అనుకున్నాడు. తండ్రి దగ్గర ఒక మార్పు జరుగుతుంది. ఏంటంటే దూరం ఎవ్రీ డే హీ వాజ్ వెయిటింగ్ అండ్ టుడే హీ సా ఎ షేడ్ వాకింగ్ టువర్డ్స్ హిమ్. తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని చూచి కనికరపడి హృదయం లోపల అతనికి జరిగినటువంటి, ఇది కూడా ఒక మెడికల్ టర్మే, ఇదేంటి తన గుండె లోపల ఈ పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, కాలు ఏమి అన్నీ మడతపెట్టి బయటికి లాగుతుండే పడేటువంటి వేదన. గ్రీక్ భాషలో స్ప్లాంగ్సనే అనే పదం యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే హృదయ వేదన అనేది, మరణ వేదన. ఇంకో రకంగా చెప్పాలంటే తండ్రి వాడిని చూచి హృదయ వేదన పడి పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయనే పరిగెత్తికి వెళ్ళిపోయాడు. అక్కడేం చేశాడు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన దుఃఖపడ్డాడు. సేమ్ వర్డ్స్ యాకోబు, ఏశావు ఎలా పరిగెత్తాడు, కొడుకుని తమ్ముడిని కౌగులించుకొని దుఃఖపడేట్టే ఏడ్చాడు. ఇక్కడ తండ్రి తన కుమార్. దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధానపడడం, క్షమించుకోవడం అనేది. క్షమించబడడం ఒక ఏరియా ఉంటే నేను క్షమాపణ పొందాలనే తపన, తర్వాత క్షమించబడటము, ఈ రెండు అయిన తర్వాత సమాధానపడడం అనేటటువంటిది 3 అనుభవాలు అక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ రికన్సిలియేషన్కి సరైన ట్రూ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎంబ్రేసింగ్ ఈచ్ అదర్, ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని
ఒకళ్ళ గుండె శబ్దం ఇంకోళ్ళు వినాలంట. ద హార్ట్ బీట్ మస్ట్ బి హర్డ్ బై ది అదర్ పార్టీ. వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళు వినాలి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కుటుంబం అనేది ఎప్పుడు కూడా వన్ టు ఆల్ అండ్ ఆల్ టు ఆల్. అందరి కొరకు ఒకడు, అందరూ అందరి కొరకే జీవించగలిగితేనే అది కుటుంబం అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మనం పెళ్ళిళ్ళలో వింటాం, మనం వివాహం అనేది ఒక సంస్కారం కింద పరిగణించారు ఆది సంఘాల వాళ్ళు, పెద్ద సంఘాలు వాళ్ళందరూ కూడాను. 7 సంస్కారాల్లో పరిశుద్ధ వివాహం అన్నారు. ఇప్పటికీ మన పెళ్లి కార్డుల మీద ఆ ప్రిఫిక్స్ పెడతాం, ముందు వాడే పదం హోలీ మ్యాట్రిమనీ అని పెడతాం. ఉత్త పెళ్ళి అని పెట్టం మనం, ఎందుకంటే అది ప్రతిష్టాలయంలో చేయబడేటువంటి వివాహం. దేర్ఫోర్ ఆ సేక్రెడ్నెస్ కంటిన్యూస్ వివాహం అయిన తర్వాత. కాబట్టి కుటుంబం కూడా ఒక సాక్రమెంట్లో భాగమే. అంటే కుటుంబం కూడా ఒక సాక్రమెంట్ కిందే లెక్క అది. ఎందుకంటే ఇక్కడున్న రోల్స్ చాలా పెద్దవి. అసలు మనం మన 10 ఆజ్ఞల్లోనే ఒకటి ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడవునట్టు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించవలేను అన్నాడు. ఆనరింగ్ ఫాదర్ అండ్ మదర్ అనేటటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆనర్ అనేటటువంటి చాలా పెద్ద మాటగా మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఏంటంటే మనం ఒక స్థితిలో కుటుంబం అనేది దేవుని సన్నిధిలో అనుదినము మనకు కనబడేది. దేవుడిని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో మన అవసరాల్లో ఉన్నప్పుడో పరిగెత్తుకొని వెళ్ళే స్థితి కాదు అది. గాడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెంబర్ 1, God is in the center of our family, which is predominantly evident. God is మన గృహ యాజమాన్యం చేసేటటువంటి వాడు. ఈ గృహ పరివారము అనేటటువంటిది ఇది. గృహం అని అంటే హీబ్రూ భాషలో బైత్ అన్నారు. అంటే బైత్ లెహెం అంటే రొట్టెల ఇల్లు అన్నాం. బైత్ ఫగే అంటే పళ్ళ ఇల్లు అన్నాం మనం. బైత్ అనీమ్ బేదల ఇల్లు అన్నాము. అలాగే బైత్ ఎల్ అంటే దేవుడు ఉండే గృహం అనుకున్నాం. ఎస్, ఎవ్రీ హౌస్ ఈజ్ బేతెల్ అంటే తేలిక బేతే అంటున్నాం కాదు. బైత్ ఎల్ దేవుడి యొక్క గృహము. బైత్ ఇది గృహ పరివారం ఉండేటువంటిది. ఇది ఏదో ఇసుకతోనూ సిమెంట్తోనూ కట్టుకున్నటువంటిది. అది ఇట్స్ ఓన్లీ ఎ హౌస్. వెరాజ్ ఎ హోమ్ హ్యాస్ ఫీలింగ్స్, హ్యాస్ రెస్పాన్సెస్. ఒకళ్ళకి జవాబు ఇచ్చేటటువంటి స్పందన ఇక్కడ ఉన్నది. భావోద్రేకం ఉంది ఇక్కడ, కన్నీరు ఉన్నది ఇక్కడ, ప్రేమ ఉన్నది ఇక్కడ, గౌరవం ఉన్నది ఇక్కడ. దెర్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్ ఇన్ ది హౌస్. ఇది హోమ్ అన్నమాట. ఇది గృహ పరివారము, దేవుని కేంద్రం అన్నమాట. దేవ కుటుంబం అన్నారు మన ఫ్యామిలీలో. పేర్లుంటే దేవ కుటుంబం, దేవ మందిరము, వాటిని నౌన్స్ని యాక్టివేట్ చేశారు. వాటిని దేవ కుటుంబం అంటే ఏ ఫ్యామిలీ దట్ లివ్స్ బిఫోర్ గాడ్. సామెత ఉంది కదా, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ దట్ స్టేస్ టుగెదర్ అని. అంటే చిరకాలం ఉండాలి కుటుంబం. ఆ కుటుంబం పేరు అంటే దేవుని కేంద్రంగా పెట్టుకోవాలనేటువంటిది గొప్ప అర్థాన్ని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, కుటుంబాలుగా మనం గమనిస్తున్నాం. మనం అక్కడ పౌలు కూడా చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చాడని, వాళ్ళ తండ్రి నుంచి తల్లి నుంచి సంస్కారాన్ని ఆయన పొందుకున్నాడు. ఆయన వాళ్ళ యూదా, అటు హిబ్రూ సాంప్రదాయాలు, ఇంకో పక్క నుంచి గ్రీకు పెంపకాల్లో నుంచి, ఆయన రోమన్ పౌరసత్వం నుంచి ఆయన నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబీకుడిగా ఆయన మన మధ్య హీ హాజ్ ఎగ్జిబిటెడ్ ఎ గ్రేట్ టాల్ పర్సనాలిటీ. ఆయన కుటుంబాలని ప్రేమించాడు. ఆయన కుటుంబాల మధ్య ఉన్నాడు. ఆయన కుటుంబాలకు తన అభినందనలు దీవెనలు చెప్పుకుంటూ వచ్చాడు అక్కడికి. ఇవాళ మనం వీఆర్ నౌ లివింగ్ ఇన్ ఏ సిట్యువేషన్. మనం ఉన్న పరిస్థితి చాలా దారుణంగా, కొన్నిసార్లు భయానకంగా ఉండేటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం అందులో ఏంటంటే చాలా కుటుంబాలు ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు కదా. ఆ కుటుంబాల్లో నేను నీ ఆరోగ్యంలోనూ, నీ యొక్క రోగంలోనూ, నీ సంతోషంలో, నీ దుఃఖంలో అన్నిట్లో ఉంటానని ఒకరినొకరు వాగ్దానం చేసుకున్న వాళ్ళు సంవత్సరాలు తిరగక పూర్వమే వాళ్ళు పోయి డైవర్సులు తీసుకోవడం. ఎంతోమంది సెలబ్రిటీస్ని చూసాం, ఎంతోమంది గ్రేట్ ప్లేయర్స్ని చూసాం మనం, గ్రేట్ పర్సనాలిటీస్ని చూసాం మనం, పొలిటీషియన్స్ చూసాం మనం, ఆర్డినరీ ఫ్యామిలీస్ని చూసాము.
మొన్న ఈ మధ్య ఒక మా తెలిసినటువంటి యవనస్తురాలు మాకు చాలా కాలం తర్వాత కలిసింది. ఏమ్మా ఎట్లా ఉంది నీ ప్రాక్టీస్ అని అడిగాను నేను. అంటే లేదు అంకుల్, నా భర్త అది ప్రాక్టీస్ చేయొద్దన్నాడు. ఎందుకనమ్మా అన్నానంటే, అది తీసి వేరే డిపార్ట్మెంట్కి వస్తే వచ్చేసే లీగల్గా. ఏంటా డైవర్సులు తీయటం, వాళ్ళు ఆర్గ్యూలు చేయటం, ఏం లేదు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయటం, అది ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు. ఐ ప్రైజ్ హిమ్. చాలా సంతోషం నాకు. ఇంకా వేరే వ్యాపకాలు లేనట్టు కుటుంబాలను విడదీసే దాని మీద డబ్బులు సంపాదించడం అనేది ఈ డైవర్స్ కేసులు. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ టచింగ్ ది ఫంక్షన్ ఆఫ్ సర్టెన్ లాయర్స్ హియర్, బట్ ఐఎమ్ గ్రీవ్డ్ ఇన్ మై హార్ట్. నా గుండె లోతుల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, పోట్లాటలు ఉంటాయి, ఎన్నో ఉద్రేకాలు ఉంటాయి. వీటన్నిటి మధ్య, ఈ భావోద్రేకాల మధ్య ఆయన ఎఫ్ఎస్సి పత్రికలో మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు రాత్రి అయ్యేటప్పటికి నీవు సూర్యుడు అస్తమించే సమయానికే నువ్వేమైపోవాలంటే నువ్వు సమాధాన పడమని చెప్పేస్తున్నాడు ఆయన. ఎఫ్ఎస్సి పత్రిక ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 4వ అధ్యాయము 26వ వచనం అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకుండా చూసుకోమంటున్నాడు. అపవాదికి చోటి మహండిగా ఇవన్నీ తప్పులు, మీరన్నీ తప్పు, కోప్పడొద్దు అంటున్నాడు. ఎందుకు? సాయంత్రం అయ్యేటప్పటికి యు మస్ట్ గెట్ రైట్. ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడం అనేది ఫ్యామిలీలో ఇట్ ఈస్ బట్ న్యాచురల్. ఈగోస్కి పోగాకండి, అహంకారాలకి నేను అనే దానికి పోకూడదు. మనం దేవుడు ఒక్కడే అంటాడు అన్నమాట, నేను యెహోవాను, నేనే అని ఆయన మాత్రమే అనాలి. మనం అందరం చిన్నవాళ్ళమే. వీ షుడ్ గెట్ డౌన్ ఆన్ అవర్ నీస్. ఆ రోజు ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకోవాలి, నేను పొరపాటు చేశాను, నా భార్యని ఇబ్బంది పెట్టాను, నేను పొరపాటు చేశాను, నా భర్తకి ఎదురు తిరిగానని. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోండి, ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఆఫ్ సీకింగ్ ఫర్గివ్నెస్. ఒకళ్ళనొకళ్ళు మీరు క్షమించుకోకపోతే హౌ కెన్ యూ బీ కాల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్? యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ, యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ. నా భార్య స్కూల్లో ఒక ఎదిగిన పిల్లవాడు ఒకడు స్కూల్కి రావడం మానేశాడు ఈ మధ్య. అతన్ని అడిగాను, ఎందుకు, వాడు చాలా యాక్టివ్ కదా, వాడు రావట్లే అంటే, దేర్ ఈజ్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఫ్యామిలీ అండి పాపం అని. ఏంటని ఒకరోజు మొన్న వచ్చాడు స్కూల్కి, ఒక్కడే పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, అలవాటు పడి ఉన్నాడు స్కూల్లో. అన్నిటి రారా దగ్గర రా అన్న. వచ్చాడు, ఏనాయన ఎట్లున్నావు అంటే, మైండ్ బాగోలేదు అంకుల్ నాకు అన్నాడు. ఏమైంది చెప్పు, నువ్వు చెప్పంటే ఎయిడ్ చేశాడు. ఎందుకురా, పదాన్ని భుజం మీద చేసి స్కూల్ వెనక వైపు తీసుకెళ్తే వాడు చెప్పిన ట్రూత్స్ చూస్తే నివ్వెరపోయాను నేను. ఎవ్రీ డే వర్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ దే ఫైట్, అండ్ ది హస్బెండ్ బికాజ్ ఈజ్ ఎ మ్యాన్, మగవాడు కాబట్టి, ఆమె బలహీనరాలు కాబట్టి కొడతాడు అనేది అతనికి ఆనవాయితీ. ఆ భార్య పని ఊరుకుంటుందా అంటే వాడిని రెచ్చగొడుతుంది ఎలాగైనా సరే. దీని మీద ఏం జరుగుతుందంటే, వీడు ఒక్కడే కొడుకైనా సరే హీ వాజ్ అనేబుల్ టు పుటప్ విత్ దట్. దాన్ని భరించలేని తను, ఎదురు తిరగలేడు, తల్లికి చెప్పలేడు. అందుకని మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. బీ కేర్ఫుల్, చిల్డ్రన్ అండ్ దేర్ ఫ్యూచర్ ఈజ్ డిస్టార్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. దేనికి కన్నారు పిల్లల్ని? ప్రేమతో పెంచుకునేదానికి. నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉండాల్సింది, పిచ్చి మొక్కలు పెరిగినట్టు పెరగకూడదు. అర్థమైందా? దేర్ ఫోర్ ఇది నేను కలకత్తాలో చదువుకునేటప్పుడు నేను మదర్ టెరెసాస్ నిర్మల హృదయ సేవాభవన్ పక్కన ఇంకొక చోట శిశు భవన్ అని ఉంది, అక్కడికి వెళ్ళాను నేను చూడడానికి. అంటే మాకు శనివారం మేము వెళ్ళి ప్రాక్టికల్ వర్క్ చేయాలని. నేను కొన్ని నెలల పాటు అక్కడ ప్రాక్టికల్ వర్క్ ఎవ్రీ సాటర్డే. చంటి పిల్లలు, ఎవరు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, వాళ్ళు పెరిగేదానికి చూస్తున్నప్పుడు చక్కటి పిల్లలు, వీళ్ళు ఎవరి పేరెంట్స్ ఎవరో ఎక్కడుంటారో, వీళ్ళు ఎట్లా ఎదగాల్సిందేనా? అది నో అదర్ గో ఫర్ దెమ్, వాళ్ళు ఎదగాల్సిందే. దీస్ ఆర్ నాట్ గుడ్ మోడల్స్ ఫర్ ఎ ఫ్యామిలీ. వాళ్ళు ఒలివ మొక్కల్లాగా పెరగాల్సిన వాళ్ళు పిచ్చి మొక్కల్లాగానో దురదగుండి చెట్లలాగా పెరగకూడదు అనేది. అందమైనటువంటి పిల్లలు మళ్ళీ రేపొద్దున ఫ్యూచర్లో కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు కట్టుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్ డ్రాప్లో, వాళ్ళ మైండ్లో ఈ చేదు నిలబడిపోయింది. ఇది పోదు, ఇది కొన్ని తరాల వరకు పోదు. అది వాట్ మోడల్స్ డూ యూ ఎగ్జిబిట్ ఇన్ ది సొసైటీ? ఏ రకమైనటువంటి మేము ఎవరి కొరకు లేదండి సమాజంలో, మా కొరకు మేము జీవిస్తామని. కరెక్టే, నీ కొరకు జీవించడంలో కూడా యెహోషువ మోడల్ చెప్పాడు మనకి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. మోడల్ మంచిదే, స్వార్థంగా ఉండటం, కానీ యెహోవాను సేవించే మోడల్గా ఉండగలిగితేనే. స్నేహితులారా,
దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఇవన్నీ నేను మీకు చెప్పాలని కాదు, కానీ దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక స్టెప్ ఫాదరు, సవతి తండ్రి, సవతి తల్లి, అది బ్రాండ్ పడిపోయింది. వాళ్ళు అట్లా ఉంటారా అనేది ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, సవతి తండ్రులు, సవతి తల్లులు ప్రేమించే వాళ్ళు నేను చూశాను. స్టెప్ చిల్డ్రన్ అండ్ అమాంగ్ దెమ్ అగైన్, వీడు నా స్టెప్ బ్రదర్ అండి, వీడు నా స్టెప్ సిస్టర్ అండి. ఐఎమ్ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, దే ఆర్ బిటర్ వర్డ్స్, దే సెపరేట్ us ఇన్ ద ఫ్యామిలీ. కానీ ప్రేమ ఎక్కడో మనల్ని కలుపుతుందని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రయత్నం కుటుంబంలో మనం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం చేయాలంటే మన గృహ యజమాని, చెప్పాను కదా, మనం గృహ పరివారం, వీఆర్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు హ్యావ్ గాడ్ ఇన్ ది సెంటర్. ఆయన మన గృహ యజమాని. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పాడు ఆయన. చాలామంది యవనస్తులు అయిన తర్వాత ఎందుకు వాళ్ళు ఆల్కహాల్కి టర్న్ అవుతున్నారు, ఎందుకు డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు, పక్క ఇళ్లలో వాళ్ళు అవ్వటం లేదే, మా పిల్లోడే ఎందుకు అవుతున్నాడు అనేది ప్రశ్నించుకోవాలి మనం దాన్ని. దేర్ ఆర్ సర్టన్ రీజన్ లేకుండా అటు అవుతున్నారని నేను నమ్మను. దెర్ ఈజ్ సంథింగ్ దట్ డిస్టర్బ్స్ ద మైండ్ ఆఫ్ ద చిల్డ్రన్. 3,3 మిలియన్లు మన యొక్క దేశంలో ఈ టీనేజ్లో ఉన్నవాళ్ళు మరి ఆల్కహాలిక్ బారిన పడ్డారంట. 10 లక్షల మంది మన దేశంలో డ్రగ్ ఎడిక్ట్స్గా మారారంట. వాట్ ఏ ట్రాజిడీ. యవనస్తులు, నాట్ ఓన్లీ బాయ్స్, ఇంక్లూడింగ్ గర్ల్స్. కుటుంబం అనేది ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ హాస్పిటాలిటీ, నాట్ హాస్టిలిటీ. హాస్పీస్, ఆతిథ్యం మనం పెద్దోళ్ళుగా నేర్పడం మొదలు పెడితే మన చిన్నపిల్లలు నేర్చుకుంటారు దాన్ని. నువ్వు ద్వేషించడం నేర్పిస్తే పిల్లలు వాళ్ళ ఇతరుని, క్లాస్మేట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ద్వేషించడం ఆరంభిస్తారు. దేర్ గ్రేట్ నీడ్. ఇదివరకు మన దేశంలో లేదనుకున్నాం మనం, వేరే వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాలి, పెద్దవాళ్ళని ఎవరు చూస్తారని జీరియాట్రిక్ సెంటర్స్లో పెట్టారు. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళని, వయోవృద్ధుల్ని నిజంగా జాగ్రత్తగా చూసుకుంటారు. అక్కడ వీళ్ళు పే చేస్తారు, వారం వెళ్తారు. అక్కడ పడేశారనేది బ్యాడ్ మోడల్ కాదు. అక్కడ వాళ్ళు చాలా ప్రేమగా వారం నేనే వెళ్ళాను. కనీసం 2 సార్లు నేను యూరోప్ వెళ్ళినప్పుడు 2-3 స్నేహితులతో వాళ్ళ పెద్దలను చూడడానికి నన్ను తీసుకెళ్ళారు. రండి మా ఫాదర్ని చూపిస్తానని. ఆయన వీల్ చైర్ మీద ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి ఎప్పుడు దిగుతాడో కారు అని ఎదురుగుండా చూసాను. వెళ్ళిపోయేటప్పుడు చక్కగా బై చెప్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాడు తప్పకుండా, నా కొడుకు నా కూతురు వస్తారనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు అక్కడ. బట్ ఈజ్ ఇట్ ఎ టైమ్ ఫర్ అస్? మన దేశంలో ఇంకా మనం ఉన్నాం, ఆ సమయానికి వచ్చేసామా? తల్లిదండ్రులను జీరియాట్రిక్ సెంటర్లో పెట్టేస్తాం. పెడితే తప్పు లేదు, కానీ పెడితే మనం వాళ్ళని కలవాలి. వెళ్ళి పెట్టేసామని వదిలేయటం కాకుండా మనం కలుసుకోవడానికి వెళ్తుండాలి. జీరియాట్రిక్ కేర్ కొరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, పిల్లల్ని వదిలేసిన వాళ్ళని చూసాం. పిల్ల స్పాస్టిక్గా ఉన్నారని చెప్పి అంతారా అనే స్థలం వెళ్ళాను కలకత్తాలో చదువుకునేటప్పుడు. మెంటల్లీ డిస్టర్బ్డ్ చిల్డ్రన్. కొంచెం భయం బాధ ఉంటుంది, కానీ మనం కొంచెం దగ్గరికి వెళ్ళి చేయగానే దే బికమ్ మార్వలెస్లీ చేంజ్డ్. అంటే ఆ స్పర్శ లేకగా బోలు. ఎప్పుడైతే నువ్వు చేయట పెడుతున్నావో ఆ స్పర్శకి వాళ్ళు వెంటనే దే రెస్పాండ్. మెంటల్లీ డిస్టర్బ్డ్ చిల్డ్రన్, దే ఇమ్మీడియట్లీ పుట్ దేర్ హ్యాండ్ అరౌండ్ యూ. అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ స్టే ఫుల్ టైమ్, బట్ ఏ టైమ్ టు కేర్ ఫర్ దెమ్. అన్నిటికంటే దురదృష్టవశాత్తు నా జీవితంలో నేను సినాడ్లో పనిచేసేటప్పుడు సిఎస్ఐ చర్చ్కి I have introduced a great ministry by God's grace, which was very successful and effective, is commitment to the girl child. 2 దశకాలు వాటిని నడపడం చూసాం మనం. అన్ని సంఘాల్లో చూసాం మనం. ది చిల్డ్రన్ హూ ఆర్ అబ్యూస్డ్, చిల్డ్రన్ హూ ఆర్ డిస్టర్బ్డ్, చిల్డ్రన్ హూ ఆర్ నాట్ కేర్డ్ ఫర్, వాళ్ళ పట్ల చూపినటువంటి ప్రవర్తనలో గాయపడినటువంటి మెంటల్గా, ఫిజికల్గా ఆ చిల్డ్రన్, ఇల్లిటరేట్స్గా మారిన గర్ల్ చిల్డ్రన్కి చూపించాల్సిన ఆ కమిట్మెంట్ మన చర్చికి ఉన్నదండి. ఊరికే ఆదివారం మనకు వచ్చే కలెక్షన్ లెక్కేసుకొని బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో కాదు. దాన్ని ఏ రకంగా దేవుడి సేవకు వాడుకుంటున్నాం, అక్కడ ప్రార్థన చేస్తున్నాం. దేవా నీవు ఇచ్చిన కానుకలు మరలు తిరిగి నీకు ఇస్తున్నాము. దేనికి ఇచ్చేది? ఎక్కడిస్తున్నాం? మనం ఇవ్వడం లేదు. మనం దాన్ని ఎలా వీటిలో ఏదో ఒక మినిస్ట్రీని నీ చర్చి ప్రమోట్ చేయటం అనేది గొప్ప ధర్మం, దేవుడికి మహిమను తీసుకొస్తుంది. ఎవడో ఫారెన్ నుంచి డబ్బులు పంపితేనే చేయటం కాదు మిషన్. ఇక్కడ వీ నీడ్ టు ఇన్కల్కేట్ ఎ న్యూ విజన్. ఒక కొత్త దర్శనాన్ని తీసుకోండి. ఒక గర్ల్ చైల్డ్, కమిట్మెంట్ టు ద గర్ల్ చైల్డ్, ఒక జీరియాట్రిక్ కేర్.
నేను స్ట్రీట్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, కొంతకాలం అది రన్ చేశాము. ఫారిన్ ఫండ్స్ లేకపోతే ఆగిపోద్ది అనేది రుజువు అక్కడ కనబడతా ఉంది. కెన్ వీ నాట్ రైజ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ చర్చెస్? ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలు ట్రైన్లో దిగి విజయవాడ లాంటి ప్లేసుల్లో దే కమ్, పారిపోతారు మనం చూసి, కానీ దగ్గరికి లాగితే వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. స్నేహితులారా, మై లాస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద ఫ్యామిలీ, డోంట్ అలౌ వయలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్లేస్ ఫర్ వయలెన్స్ ఇన్ ద హౌస్. గర్వంగా చెప్పొచ్చు, నేను నా పిల్లల మీద చేయి వేయకుండానే పెరిగారు నా పిల్లలు అని చెప్పగలను. నేను అలా చెప్పగలగాలి. మనం ఒక్క దెబ్బ కూడా పడకుండా పెంచగలిగితే ఒక్కొక్కరిని 25 సంవత్సరాలు పెంచాలి. ఇట్ ఈస్ ప్రూవ్డ్. పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. దే ఆర్ ఇమేజెస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపాలు. నీకు హక్కు లేదు, నీకు హక్కు లేదు. దెర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ టు టాక్ టు దెమ్, టు చేంజ్ దెమ్, టు టచ్ దెమ్. వయలెన్స్, భర్త భార్యని కొట్టినా, భార్య భర్తకి ఎదురు తిరిగి అంత దాకా తెచ్చుకున్నా దీనివల్ల భగ్నం అయ్యేది మన కుటుంబం అని గమనించాలి. డొమెస్టిక్ వయలెన్స్, మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద వయలెన్స్. మన దగ్గర బానిసలు కాదు, ఎవరికి బానిసలు కాదు, ఎవరికి బానిసలు కాదు. పౌలు అంటాడు, ఐఎమ్ స్లేవ్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. మార్టిన్ లూథర్ గారు అదే చెప్తున్నాడు ఆయన. మనం ఎవరికంటే క్రీస్తుకు మాత్రమే మనం సేవకు వచ్చాము ఇక్కడికి, అంతే. డోంట్ ఎగ్జిబిట్ ది అథారిటీ అండ్ అథారిటేరియనిజం ఓవర్ ది వర్కర్స్ who are working with us. Show a model of hospitality, show a model of generosity, and show a model of reconciliation. Friends, మన యొక్క కుటుంబాల్లో పరిశుద్ధాత్మక స్థలం కావాలండి. ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎగిరెగిరి పరిశుద్ధాత్మ అనుభవాలు ప్రజలకు చూపించమని కాదు. దిస్ నాట్ ఎగ్జిబిషనిజం, బట్ ఇట్ ఈస్ ఏ మోడల్ హంబుల్ లైఫ్ బిఫోర్ ద హోలీ స్పిరిట్ and experience the signs of the Holy Spirit in the family. దేవునికి క్రీస్తు ద్వారా కేంద్రాన్ని ఇవ్వండి. మన కుటుంబాల్లో స్థలం కేటాయించండి. కుటుంబ ప్రార్థనకు ఒక స్థలం కేటాయించండి. పొద్దున్నే పరిగెత్తుకు వెళ్ళిపోతున్నామంటే ఆఫీసులు, స్కూల్స్కి, హ్యావ్ యువర్ పర్సనల్ ప్రేయర్స్, బట్ ఇన్ ద నైట్ డెఫినెట్లీ డోంట్ సే దట్ దెర్ ఇస్ నో టైం. 5 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు, ఇఫ్ నాట్ పావు గంట ఒక పాట పాడుకోండి. మా చిన్నప్పుడు అందరం క్రిస్టియన్స్ ఒకే పేటలో ఉండేవాళ్ళు కాబట్టి సాయంత్రం పాట, రాత్రి అయ్యనా అని జీవితాంతం మరి ఏదో వినబడతా ఉండేది పాటలు, సౌండింగ్ సాంగ్స్ ఇన్ ఎవ్రీ హౌస్. అది ఒకనాడు ఒక సంస్కృతి. అది ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ బట్ ఇన్ యువర్ హౌస్ నో బడీ విల్ బ్లేమ్ యూ. ఒక పాట పాడండి, ఒక చిన్న వాక్యం చదవండి, అందరూ ప్రార్థన చేయండి ఇంట్లో. ఎవ్రీబడి మస్ట్ ప్రే. మోకాళ్ళు మానేసాం మనం, మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. అల్టిమేట్లీ మోకాళ్ళ మీద ఉన్న ఏ కుటుంబం కూడా తోసివేయబడలేదు, ఆశీర్వాదించబడిందే చూస్తాం మనం. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, దట్ స్టేస్ టుగెదర్. ప్రార్థన చేస్తాం. కృపాభరితుడైన తండ్రి, కృపా దాతవు నీవే. ఈ యొక్క సంవత్సర ముగింపు కాలంలో నీ పాద సన్నిధిలో చేరి నీకు ఈ సంవత్సరం అంతటిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా కుటుంబాలను నీవు ఆదుకున్న విధానం, మా కుటుంబాలను నీవు ఆదరించిన విధానం, మా కుటుంబాలకు ప్రభువా నీవు ఇచ్చిన ఆలంబన, నీవు లేవనెత్తావు, నడిపించావు, మా యొక్క దుఃఖ సమయంలో ఓదార్చావు. వీటన్నిటికీ మించి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చావు. మాకు బిడ్డల్ని ఇచ్చావు గృహంలో నాయన కొత్త నిరీక్షణ ఇచ్చావు నాయన కుటుంబాలకు. యు ఆర్ గాడ్ ఆఫ్ హోప్ అండ్ యు ఆర్ గాడ్ ఆఫ్ కంపాషన్. ఆదరించిన నీ ప్రేమను మరవకూడదు. మేము నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన సంవత్సరం వైపు మా అడుగులు ఇడుతూ ఉన్నప్పుడు మేము కుటుంబంగానే వెళ్ళాలి ప్రభు, ఒక్కొక్కరం వెళ్ళకూడదు. నేనును నా ఇంటి వారును కలిసి మేము అలా ముందు ప్రయాణం చేయడానికి మా చేయి పట్టి నడిపించండి. మా బాటను మీరు క్లియర్ చేయండి ఆయన. అంటే నీ ఆధారం లేకుండా మేము నడవలేము, నీపై ఆధారపడి ఉన్నాము. మేము కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండేది నేర్పండి మాకు. ఒకరికొకళ్ళు మేము చెప్పుకోవాలి, ఒకరితో ఒకళ్ళు సమాధాన పడాలి. నీ ప్రేమను మేము ఒకళ్ళొకళ్ళు రుచిగా చూడాలి తండ్రి. బైండ్ us, O Lord, with your spirit into a unity where others must see a great fragrant witness because of you in our family. Thank you, Lord. Thank you for the year. Thank you for the unity. Thank you for our families. ముఖ్యంగా
ప్రార్థనలో జత చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. సదా మీరే మహిమ ఘనత కీర్తి పొందండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము మీకు మీ కుటుంబానికి సదా తోడైండును గాక. ఆమెన్.